పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 10వ అధ్యాయము 23-24 వచనములు. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి ఈ సంఘటనను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయేరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినలేకపోయేరి అని పలికెను. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మీ అందరి ముందు కూడా ఒక ప్రశ్న ఉంచాలనుకున్నాను. నీలో నాలో ఆ మెస్సయ్యాను చూడాలనేటువంటి ఆశ ఎంత బలంగా ఉంది? నీలో నాలో ఆ క్రీస్తు ప్రభువును నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో అంటారు కదా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతంగా అనుభూతి నాకు కావాలి, ఆ యేసయ్య అనుభూతి నాకు కావాలి అనే కోరిక ఎంత బలంగా ఉంది, ఎంతమందిలో ఉంది? 1940వ దశకం, 2వ ప్రపంచ యుద్ధం. ఫ్రాన్సు దేశంలో యుద్ధానికి వెళ్ళినటువంటి భర్తని కోల్పోయింది ఒక తల్లి. తనకున్నటువంటి ఒకే ఒక కుమారుని పెంచుతున్నట్టు రోజుల్లో పొరపాటున ఆ గందరగోళపు దినాలలో ఆ కుమారుడు మారుపడిపోయాడు, ఇంటి నుండి వెళ్ళిపోయాడు, చిన్నపిల్లవాడు. ఈ తల్లికి ఇప్పుడు చాలా రోజుల తర్వాత, 35 సంవత్సరాల తర్వాత, 82 సంవత్సరాలు మరణ ఛాయల దగ్గరకు వచ్చి చనిపోవటానికి సిద్ధంగా ఉంది. జరిగిన సంఘటన ఫ్రాన్సు దేశంలో. ఈ తల్లి గురువుల యొక్క ప్రసంగాలు విని ఆమె ఏం చేసిందంటే, ఆగమన కాలంలో ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా తన ఇంటి ముందు 4 క్రొవ్వొత్తులను వెలిగించి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. యేసయ్యా త్వరగా రా, తప్పిపోయిన నా కుమారుని వెంట పెట్టుకొని తీసుకొనిరా. ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రతి ఆగమన కాలంలో కూడా ఈ 7-8 సంవత్సరాల పాటు ఆ తల్లి చేసే ప్రార్థన ఇదే: యేసయ్యా నా ఇంటికి నువ్వు రా, నువ్వు వస్తూ తప్పిపోయినటువంటి నా ఏకైక కుమారుని తీసుకొని రా అయ్యా. ఇరుగు పొరుగు వారంతా హేళన చేశారు, అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. అవ్వ నీ పిచ్చి కాకపోతే ఎప్పుడో 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసులో పోయినట్టు, ఆ 35 సంవత్సరాల క్రితం పోయినటువంటి నీ చిన్న కుమారుడు ఇప్పుడు 30-35 సంవత్సరాలు వచ్చుంటాయి, ఇప్పుడు ఏడొస్తాడు? వాడికి తెలియదు కదా పలానా ఊరని పలానా ఇల్లని తెలియదు కదా. వదల్లా ప్రార్థన చేస్తూనే ఉందంటండి. చివరికి ఆమెకి 82 సంవత్సరాల వయసు, అనారోగ్యం పాలైపోయింది, మరణానికి దగ్గరయ్యింది. క్రిస్మస్ పండగకి 4 రోజుల ముందు ఆ తల్లి ఆ కునారిల్తోనే అనారోగ్యంతో ఆ 4 ఒత్తులు వెలిగించి ప్రార్థన చేయటం ప్రారంభించింది. యేసయ్యా నా ఇంటికి రా, పోయినటువంటి నా కుమారుని తీసుకొని రా అయ్యా అని భక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ సాయంకాలపు వేళ ఒక 30-35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి తన భార్యతో, తన 3 పిల్లలతో ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. ఎవరు బాబు, ఎవరు కావాలి అని అడిగింది. ఆ కొన ప్రాణంతో ఆ ముసలి తల్లి, వృద్ధురాలు, అమ్మా నేను నీ కుమారుణ్ణి అన్నాడు. షాక్ అయిపోయింది. అయిపోయి వెంటనే ఇరుగు పొరుగు వారందరూ అక్కడ చేరారు. ఇరుగు పొరుగు వారందరూ అక్కడ చేరితే వాళ్ళతో అన్నదట, నా యేసయ్య వచ్చాడు, నా యేసయ్య వచ్చాడు, నా కొడుకును తెచ్చాడు, నా కొడుకును తెచ్చాడు, నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు, నా నమ్మకాన్ని వమ్ము చేయలేదని చెప్పిందట.
ఇప్పటికీ కూడా అంట ప్రియులారా, ఫ్రాన్స్ దేశంలో ఆ ఇంటి ముందు ఆగమన కాలంలో పెద్ద పెద్ద కొవ్వొత్తులు 4 వెలిగించి ఉంటాయంటండి. ఆ విచారణ ఆ ప్రజలందరూ కూడా అక్కడ ఆమె విశ్వాసానికి, ఆ నమ్మకానికి గుర్తుగా ఇప్పటికీ కూడా ఆ ఇంటి ముందు పెద్ద 4 కొవ్వొత్తులు వెలుగుతూ ఉంటాయంటండి ఆగమన కాలం అంతా కూడా. ప్రియులారా, ఆశగునున ప్రాణమును తృప్తిపరచువాడు మన దేవుడు. ఆశగునున ప్రాణమును తృప్తిపరచువాడు దేవుడు. బలంగా కోరుకో, దృఢంగా కోరుకో యేసయ్యని. ప్రియులారా, మనందరం కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. నిజంగా మనలో ఈ తపన, ఈ కోరిక ఉందా? అలనాడు మోషే దేవునితో అడిగాడు, అయ్యా నిన్ను చూస్తాను నేను అన్నాడు. నాకు నిన్ను చూపించు అని అన్నాడు. దేవుడు అన్నాడు, నన్ను చూచి నువ్వు బ్రతకలేవు మోషే అన్నాడు. అయినా కానీ నేను చూడాల్సిందే అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. బండ సందులో నుంచి ఆయన పార్శ్వాన్ని మోషేకు చూపించాడు. ప్రియులారా, సువార్తలలో ఒక వ్యక్తి అడిగాడు, ఫిలిప్పు గారు అడిగారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనములో 8వ వచనములో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును అన్నాడు. ప్రభువా మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును అన్నాడు. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎలా అడుగుచున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో మన యొక్క కోరిక, మన యొక్క తపన ఏమై ఉండాలి అంటే, నేను దేవుని దర్శించాలి, యేసయ్యను దర్శించాలి, అనుభవపూర్వకంగా వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండాలి అనే తపన, అనే కోరిక మనలో ఉండాలి. మోషేకి కలిగినట్టు తపన వలె, ఫిలిప్పు గారికి కలిగిన తపన వలె మనందరిలో కూడా ఆ తపన ఉండాలి. నీ కోరిక ఎంత బలమైనటువంటిది, నేను దేవుని స్వీకరించాలి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అనే తపన నీలో ఉందా? ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు చూస్తున్నాను. ఏంటి అంటే, నువ్వు గట్టిగా అనుకో అయిపోద్ది, జరిగిపోద్ది. కొన్ని వీడియోలలో ఇంకా అబ్దుల్ కలాం గారు ఒక పుస్తకాన్ని రాశాడు, ఇగ్నైటెడ్ మైండ్స్. అబ్దుల్ కలాం గారు ఒక పుస్తకాన్ని రాశారు, ఇగ్నైటెడ్ మైండ్స్, రగిలే మనస్సులు, రగిలే మైండ్స్ అనని. అందులో ఈ విధంగా సుమారుగా ఈ విధంగా రాస్తాడు, డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, లెట్ యువర్ డ్రీమ్స్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ ఇంటూ యాక్షన్స్. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి. కొన్నాళ్ల క్రితం మీలో పుస్తకాలు, ముఖ్యంగా ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒక పుస్తకాల పురుగునండి. ఎవ్వరు అవసరంలో నాకు మంచి పుస్తకాలు నాకు ఒక 4 ఉంటే ఇక వాటిని చదువుకుంటా కూర్చుంటా. నా లైబ్రరీ చాలా పెద్దది, వ్యక్తిగత కలెక్షన్. పోయిన సంవత్సరం నాకు ఈ వరదలు వచ్చి చాలా పుస్తకాలు, ఒక 50-60% పుస్తకాలు కోల్పోయా నేను. చాలా బాధేసింది, మంచి మంచి పుస్తకాలు. కొన్నాళ్ల క్రితం ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకం వచ్చిందండి. ఆ పుస్తకంలో రాబిన్ శర్మ గారు అంటారు ఏంటంటే, నువ్వేదన్నా సాధించాలి అనుకుంటే, ఏదన్నా కావాలి అనుకుంటే 21 రోజుల పాటు అదే కార్యాన్ని మరలా చెయ్యి, కంటిన్యూస్గా చెయ్యి, దాని మీద కోరిక కలిగి ఉండు, అది నీకు అలవాటైపోతుంది. ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ ఫర్ యూ అని అంటారండి. నీ జీవితంలో అది భాగమైపోతుంది అంటారు. ఈ విధంగా చాలా ఆలోచనలు వస్తున్నాయి పిల్లారా ఈ ఆధునిక ప్రపంచంలో. ఈనాడు
మనం ఆగమన కాలంలో ప్రభువు రాకడ కొరకే వెళుతుండగా, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తుండగా మనలో కూడా ఆ తపన ఉండాలి. ఆ జీల్ అంటారండి, ఆ కోరిక, ఆ బలమైన కోరిక ఉండాలండి. లేకుంటే మనం అటువైపు అడుగులు వేయలేం. అవును, చాలా ముఖ్యమైనటువంటిది. నాలో ఎంతగా ఉంది ఆ తపన, ప్రభువుని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని. ఇది వివిధ రూపాలలో ఉంటుందండి. మనం కొన్ని సందర్భాలలో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆహా ఎక్స్పీరియన్స్ అంటారు కొన్నిసార్లు. ఆహా ఎక్స్పీరియన్స్ అంటే ఇదేదో నౌతాలుగా చెప్పేది కాదండి. ఇట్స్ ఒక వ్యక్తిగతమైన అనుభవం. కొన్నిసార్లు మనం ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగా సడన్గా మనకి ఏదో ఒక వాక్యం మన మనస్సును కలిసివేస్తుంది, మన మనసుతో మాట్లాడుతుంది. ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, బలంగా మనలో ఏదో మార్పు తీసుకొని వస్తుంది. ఏదో వాక్యాన్ని వింటూ ఉండగా ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అనే తలంపు మనకు వస్తుంది. అదే అనుభూతి పునీత లోయోలాపురి ఇన్యాసి వారికి పునీతుల యొక్క చరిత్ర చదువుతుంటే వాళ్ళు పునీతులు కాగా నేనెందుకు కాకూడదో ఆ అనుభూతి. పాపములో బ్రతుకుతున్నటువంటి పునీత అగస్తీను గారు ఒక్కసారిగా, దేవా నా హృదయానికి శాంతి లేదయ్యా, నీలో శాంతిని పొందుకునే వరకు కూడా నా హృదయానికి శాంతి లేదయ్యా. మనందరి జీవితాలలో కూడా ఈ అనుభూతులు ఉంటాయి ప్రియులారా. నాకు ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను, నేను గొప్పలు చెప్పుకోవటం కోసం కాదు, నాకంటే మీకు ఇంకా ఎక్కువ ఈ అనుభూతులు ఉండొచ్చండి. నాకు ఆ రోజుల్లో ఒక 10 సంవత్సరాల క్రితం జర్మన్ భాష నేర్చుకుంటుండగా భాష కఠినంగా ఉంది, ఇది నాకు వస్తుందా, నా వల్ల అవుతుందా అన్నప్పుడు ఒకరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు సడన్గా ఒక థాట్ నాలోకి, ఇట్ ఈస్ ఎ థాట్ ప్యాటర్న్ నాతో మాట్లాడుతుందండి. విజయ్, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు, డిగ్రీ పాస్ అయ్యావు, సెమినార్లో మంచి మార్కులు వచ్చాయి, గురు విద్యార్థిగా ఉన్నప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యావు, ఇదెందుకు పాస్ కాలేవు? పీజీ రాశావు, ఎంఫిల్ రాశావు, మంచి మార్కులతోటి పాస్ అయ్యావు, ఇదెందుకు నేర్చుకోలేవు? నేను దేవాలయంలో ప్రార్థన చేసుకుంటుండగా నాకు వచ్చినటువంటి అనుభూతి, ఆ దేవుడు నాకు ఇచ్చినట్టు అనుభూతి ప్రియులారా. ఈ రోజున మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తుండగా నా కోరిక ఆ యేసయ్యని నేను తెలుసుకోవాలి, నాకు ఒక అనుభవం కావాలి వ్యక్తిగతంగా. మనలో చాలామందికి ఉంటాయండి ఈ అనుభవాలు. ఈ పని జరగదు, ఇక వల్లత ఏ విధంగా చూసినా కానీ అది అసాధ్యం, కానీ సడన్గా అది జరిగిపోద్ది. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఎస్, దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? చాలా సందర్భాలలో ఇక నా పని అయిపోయింది, ఇది జరగదు, ఇది ఇంకా అయిపోయింది, ఇంకా వేస్ట్ అనగానే కొంచెం ప్రార్థన చేసుకోగానే అది అసలు అసాధ్యం అనుకున్నది చాలా సింపుల్గా సుసాధ్యమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఈ అనుభూతి కావాలనే కోరిక ఎంతగా ఉంది ఈ ఆగమన కాలంలో? నా యేసయ్యను నేను తెలుసుకోవాలి, నా యేసయ్యని నేను అనుభవంగా తెలుసుకోవాలి అని. ప్రభు ఏమంటున్నారంటే ఈ రోజున లూకాసు సువార్త 10వ అధ్యాయము 23వ వచనములో, అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి ఈ సంఘటనను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి, మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినలేకపోయిరి. ప్రియమైన బిడ్డా, ఈరోజు నేను ధైర్యంగా, విశ్వాసంతో, నమ్మకపాత్రంగా, నమ్మకంతో చెప్తున్నాను ఏంటంటే, యేసయ్య ఈ మాటలను నీతోటి కూడా చెప్తున్నాడు. నీవు చూడాలనుకున్నవి, నీవు వినాలనుకున్న ఈ దేవుని యొక్క యేసయ్య వాక్యాలు నీకు ముందుగా ఎంతోమంది వినాలి అనుకున్నారు, కానీ వినలేకపోయారు, వాళ్ళకి సాధ్యం కాలేదు, కానీ నీవు వినగలుగుతున్నావు. ఇక్కడ ఈ మాట నోట్ చేసుకోండి.
మీరు చూడగలిగినటువంటివి ఇతరులు చూడలేకపోయారు, మీరు వినగలుగుచున్నవి ఇతరులు వినలేకపోయారంటే ఏంటి అంటే, ప్రియులారా, ఎంతోమంది ప్రజలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ అదే రాజ్యములో, అదే దేశములో, అదే పట్టణములో హెరోదు రాజు ఉన్నాడు, ఆ యొక్క యెరూషలేం ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళు చూడటానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఎదురుగానే ఉన్నాడు యేసయ్య. ఆ బెత్లెహేము నగరంలో ఆ రాజ్యంలోనే పుట్టాడు. గొల్లలు చూడగలిగినటువంటిది, ముగ్గురు జ్ఞానులు చూడగలిగినటువంటిది హెరోదు రాజు చూడలేకపోయాడు. హెరోదు రాజు చూడలేకపోయాడు. యెరూషలేము నగరవాసులు చూడలేకపోయారు. యేసయ్యలో ఆ దైవత్వాన్ని చూడలేకపోయారు. యేసయ్య మాటలు, ఆ దేవుని యొక్క మాటలు వినలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతిదినము దినదినము యేసయ్య నీ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. నువ్వు చూడగలుగుతున్నావా? యూదా ఇస్కారియోతు 3.5 సంవత్సరాల పాటు యేసయ్యతో ఉన్నాడు. కానీ యేసయ్యను చూడగలిగాడా? ఇప్పుడు అర్థం కావాలి మీకు. చూడటం అంటే ఏమిటంటే బాహ్యంగా యేసయ్యను చూడటం కాదు, ఆయనలో ఉన్న దైవత్వాన్ని, ఆయనలో ఉన్న దైవికమైన శక్తిని మనం చూడగలుగుతున్నామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఈ వాక్యం దేవుడు అని, ఈ వాక్కు నాతో మాట్లాడుతున్నప్పుడు నా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడని నేను గ్రహించుకోగలుగుతున్నానా? పునీత పాదువాపురి అంతోని వారు అది గ్రహించుకున్నారు. కాబట్టే బైబిల్ గ్రంథంలో ఆయన యేసయ్యనే చూచాడు, యేసయ్య ఆడుకున్నాడు ఆయనతోటి. కారణం బిడ్డలారా, ఆయన చూడగలిగాడు యేసయ్యని. ఆదిలో ఉన్న ఆ వాక్కు ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద, ఆ వాక్కే దేవుడై ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. ప్రతిరోజు దివ్యబలి పూజల్లో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తుండగా మనందరి దగ్గరికి దేవుడు వస్తున్నాడు. కానీ మనం ఎంతమందిని చూడగలుగుతున్నాం యేసయ్యని? ఆ వాక్యం నాతో మాట్లాడుతుంది, యేసయ్య నాతో మాట్లాడుతుంది. ఎంతమంది చూడగలుగుతున్నారు? ఆత్మపరిశీలన. దివ్య బలి పూజను సమర్పిస్తున్న సమయంలో ఆ నడి పూజలో గురువు దివ్య సప్రసాదాన్ని పైకెత్తినప్పుడు, ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి అని పలికినప్పుడు, ఆ దివ్య సప్రసాదంలో యేసు ప్రభు పలికినట్లుగా యేసయ్య అందులో ఉన్నాడని నువ్వు ఆ దివ్య సప్రసాదంలో యేసు ప్రభుని గుర్తించగలుగుతున్నావా? ప్రతిరోజున ఆ పాత్రను పైకెత్తినప్పుడు, ఇది నా రక్తముతో కూడినట్టు పానపాత్రము, దీనిని నేను అనేకుల పాప పరిహారార్థమై చిందించబోతున్నానని పలికాడు. ఆ రక్తము యేసయ్య రక్తము, అందులో యేసు ప్రభు ఉన్నాడు అని నేను ఆత్మీయ కనులను తెరచి నేను చూడగలుగుతున్నాడా? చూడలేకపోతే యేసయ్య నాకు ఆ దృష్టినివ్వయ్యా, ఆ కను దృష్టినివ్వయ్యా అని అడగగలుగుతున్నానా? వాక్యం ప్రియులారా, ఈ రోజున ఆగమన కాలపు మొట్టమొదటి వారపు మంగళవారం రోజున వాక్యం. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి ఈ సంఘటనను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినలేకపోయిరి. నీలో ఎంతవరకు ఈ తపన, ఈ కోరిక ఉంది యేసయ్యను చూడాలని? లేకపోతే అడగాలి ప్రభువుని, అయ్యా నాలో ఈ కోరికని రగిలింపచేయి. మనందరిలో కూడా ప్రియులారా ఆశతో కూడిన నిరీక్షణ, నమ్మకంతో కూడిన నిరీక్షణ ఉండాలి. నేను యేసయ్యను చూడాలి, యేసయ్యను దర్శించుకోవాలి. వాక్య రూపములో, దివ్య సప్రసాద రూపములో, వ్యక్తిగతమైన ప్రార్థన రూపములో, మనం చేసే దాన ధర్మాలలో మదర్ తెరేసా యేసు ప్రభుని చూచింది. ఎలా చూచిందంట? ఆమె
బాధలలో ఉన్నటువంటి వారిలో, వేదనలో ఉన్నటువంటి వారిలో, అనాథలలో, అభాగ్యులలో, రోగులలో నేను యేసయ్య ముఖాన్ని చూస్తానని చెప్పింది. మదర్ తెరెసా చూడగలిగింది. నువ్వు చూడగలుగుతున్నావా? ఈ ఆగమన కాలములో ఈ మొదటి మంగళవారం రోజున యేసయ్య అడుగుతున్నాడు. పునీత పాదువాపురి అంతోని వారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండగా చిన్న బాల యేసు వచ్చి ఆయనతో మాట్లాడేవాడు, ఆయనను ఓదార్చేవాడు, ఆయనతో ఆడుకునేవాడు. కారణం, ఈ బైబిలులో యేసయ్యను చూడగలిగాడు. మీరు చూచుచున్నవి అనేకులు చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విధముగా ఉన్నావు? నీలో కోరిక యేసయ్యను చూడాలని ఎంత బలంగా ఉంది? నీలో విశ్వాసం ఎంత దృఢంగా ఉంది? వివిధ రూపాలలో వస్తాడు యేసయ్య. ఆ బాల యేసులాగా ఇప్పుడు నీ ఎదురుగా రాకపోవచ్చు. వాక్యం రూపంలో నీతో మాట్లాడతాడు. దివ్య సప్రసాద రూపంలో నీలోనికి వెంచేసి వస్తాడు. ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా వేదనతో, బాధతో, ఆ వేదనతో నువ్వు కన్నీటితో ప్రార్థన చెయ్యగా నీకు తెలియనటువంటి ప్రశాంతతనిస్తాడు ఆయన, అనుభూతినిస్తాడు. నువ్వు పొందాలనుకున్నది ఎంతోమంది పొందాలనుకున్నారు, కానీ వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు నీలో ఆ విశ్వాసం, ఆ కోరిక, ఆ తపన ఉంటే నీకు సాధ్యమవుతుంది. బిడా, నీ వేదన, నీ కన్నీరు, నీ కడగళ్ళు, నీ శ్రమలు ఓదార్చేటువంటి దేవుణ్ణి నువ్వు అనుభవించగలవు. నేను ఈరోజు తీసుకున్నటువంటి అంశం, ఈనాటి వాక్యం ప్రకారం ఒక ప్రత్యేకమైన పందా ప్రియులారా, వ్యక్తిగత అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఉద్యోగస్తుడివా, నువ్వు వ్యాపారస్తుడివా, నువ్వు వ్యవసాయదారుడివా, నువ్వు చదువుకునేటువంటి వాడివా, ఇమ్మెటీరియల్, నువ్వు యూదుడివా, అన్యుడివా, దేవుని అందరూ సమానమే. నీలో ఉండాల్సింది ఏమిటి అంటే తపన, కోరిక. తపన, కోరిక. ఆశగుణ ప్రాణమును తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఈ ఆగమన కాలములో ప్రియులారా, మనం పక్కనే యేసయ్య పుట్టాడు. హెరోదు చూడలేకపోయాడు, యెరూషలేము వాసులు చూడలేకపోయారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ గర్వం అనేటువంటిది మూసివేసింది వాళ్ళ కనులు. ప్రభు అంటాడు కదా, మీరు కనులుండి చూడలేనటువంటి వారు, చెవులుండి వినలేనటువంటి వారు. మనం అలాగా ఉండకూడదు బిడ్డలారా. విశ్వాసంతో, నమ్మకంతో, ఒకవేళ మన విశ్వాసం కొదువుపడినట్లయితే దేవా నా విశ్వాసాన్ని బలపరచాయని వేడుకోవాలి. ఈనాడు ప్రత్యేకంగా బిడ్డలారా ఈ ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నిన్ను అనుభవపూర్వకంగా తెలుసుకునే కృపను నాకు దయచేయ్యా. నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను దీవించయ్యా. నా శ్రమలలో, నా ఆనందాలలో, నా కుటుంబములో, నా బంధువులలో, నా స్నేహితులలో, అవసరతలో ఉన్నటువంటి వారిలో మదర్ తెరెసా చెప్పినట్లుగా నిన్ను గుర్తించగలిగేటట్లుగా నాకు సహాయం చేయ్యా. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, ఈనాడు మీరు మీ శిష్యులతోటి మీరు చూచడి ఈ సంఘటనను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి అని పలుకుతున్నారు. ప్రభువా, నాకు, మాకు అందరికీ నిన్ను వివిధ రూపాలలో దర్శించుకునేటువంటి కృపను దయచేయి ప్రభువా. నీ వాక్కులో, దివ్య సప్రసాదములో, దివ్య బలి పూజలో, మా ప్రార్థనా జీవితాలలో, మా బంధువులలో, మా భార్యలలో, మా భర్తలు నిన్ను చూచేటువంటి, పేదలలో, ముఖ్యంగా అవసరతలో ఉన్నటువంటి వారిలో నిన్ను గుర్తించే కృపను మాకు దయచేయి ప్రభువా. ఎంతోమంది మేము అవిశ్వాసంగా, అపనమ్మకంతో బ్రతుకుతున్నామయ్యా. మాకు నేర్పించు తండ్రి, నిన్ను చూచేటువంటి కృపను మాకు దయచేయి. ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు మా కొరకు ప్రార్థించండి అయ్యా. మా స్థితి, మా పరిస్థితి బాగలేదు అని అడుగుతుండగా, ఓ యేసురాజా, వేదనలు అందుతున్న, బాధలలో ఉన్న బిడ్డలందరినీ నీ కారుణ్యము కలిగినటువంటి సన్నిధిలో ఉంచుతున్నాను, నీ పాదపీఠ సన్నిధిలో ఉంచుతున్నాను. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ బంగారు హస్తాలను వారిపైపు చాచి ఉంచండి.
వారిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. ముఖ్యంగా ప్రభువా, ఆత్మీయంగా దూరమైపోయి వేదన పొందుతున్నారు ఎంతోమంది బిడ్డలు. పిల్లలు ఆత్మీయమైన జీవితాన్ని విడిచిపెట్టి నీకు దూరమైనందుకు గాను తల్లిదండ్రులు ఎంతోమంది వేదనలో ఉన్నారయ్యా. వారందరినీ కాపాడండి, రక్షించండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ఈనాడు కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాను. శాంతి సమాధానాన్ని భార్యాభర్తలు పిల్లల మధ్యలో ప్రసాదించండి. వివిధ తలంపులతో ఉద్దేశాలతో ఎవరైతే వారికి తలంపులను మెసేజ్ల రూపంలో, సందేశాల రూపంలో ఈ వీడియో కింద ఉంచుతున్నారు, వాటన్నిటినీ ప్రభువా దర్శన గ్రంథంలో పలికినట్లుగా ఆ దేవదూతల యొక్క ప్రార్థనలతో ఏకీభవించి నీకు అర్పిస్తున్నాను తండ్రి. విశ్వాసముతో అడిగినటువంటి ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. దయతో ప్రభు నీ బిడ్డల ప్రార్థనను ఆలకించి దీవించమని ఈ ఆగమన కాలంలో మేమందరము కూడా విశ్వాసముతో భక్తితో నీ రాకడ కొరకు ఎదురు చూచినట్లుగా మమ్మల్ని దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.